పశ్చిమాసియా యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ అత్యంత కీలకమైన ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రకటించింది. ఇరాన్ యుద్ధ భయాలు పెరుగుతున్న ముడి చమురు ధరల మధ్య గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? సామాన్యుడి ఈఎంఐలు పెరుగుతాయా? దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేచి చూసే ధోరణిని అవలంబించింది. మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. అంటే మీ హోమ్ లోన్ లేదా కార్ లోన్ ఈఎంఐలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ కీలక అంచనాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును 6.9%గా అంచనా వేసింది. త్రైమాసికాల వారీగా చూస్తే Q1లో 6.8%, Q2లో 6.7%, Q3లో 7.0%, Q4లో 7.2%గా ఉండొచ్చు. ధరల పెరుగుదల భయం ఇంకా పొంచి ఉంది. ఏడాది సగటు ద్రవ్యోల్బణాన్ని 4.6%గా ఆర్బీఐ అంచనా వేసింది. ముఖ్యంగా మూడో త్రైమాసికంలో ఇది 5.2%కి చేరొచ్చని హెచ్చరించింది. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండడం ఆర్బీఐని కలవరపెడుతోంది. ముడి చమురు ధరలు పెరిగితే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తెస్తాయి అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. దీనివల్ల ఇంధనం, ఎరువులు, ఇతర నిత్యావసర ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం వల్ల భారతీయ ఎగుమతులు కొంత తగ్గాయి. అదే సమయంలో దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు పెరిగింది. అయితే సేవల ఎగుమతులు, విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సులు భారత ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంలా నిలుస్తాయని ఆర్బీఐ భావిస్తోంది. రూపాయి విలువలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని గవర్నర్ భరోసా ఇచ్చారు. మొత్తానికి అంతర్జాతీయ అనిశ్చితి మధ్య ఆర్బీఐ సంయమనం పాటించింది. వృద్ధి రేటు 6.9%గా ఉండడం సానుకూల అంశమే అయినా యుద్ధం కారణంగా పెరిగే ద్రవ్యోల్బణంపై నిరంతరం నిఘా ఉంచాలని నిర్ణయించింది.